కేంద్రంతో సీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రజాస్వామ్యం గెలిచిందని, కాక్రోచులు గెలిచారని సీజేపీ నేతలు తెలిపారు. కేంద్రంతో సీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రజాస్వామ్యం గెలిచిందని, కాక్రోచులు గెలిచారని సీజేపీ నేతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చర్చల్లో జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో ఎవరెవరు పాల్పంచుకున్నారు ఈ సీజేపీ లీడర్స్? అదేవిధంగా ఏ అంశాల మీద ఇప్పుడు చర్చ జరగబోతోంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇంకా 2 డిమాండ్స్ ఉన్నాయా? ఆ రెండు డిమాండ్స్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఏ విధంగా ఉండబోతోంది? మొత్తానికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో 36 రోజుల సీజేపీ నిరసన దీక్షకైతే ముగింపు పలికింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి అయితే కొంత సద్దుమణిగింది. ప్రశాంత వాతావరణం అయితే ఇప్పుడిప్పుడే నెలకొంటుంది. జంతర్ మంతర్ దగ్గర మొదట కొంత ఆందోళన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఇప్పుడు పోలీసులంతా కూడా కంట్రోల్ చేశారు. ఒక్కొక్కళ్ళే డిస్పర్స్ అవ్వడం కూడా మొదలుపెట్టారు అక్కడ జంతర్ మంతర్ నుంచి. అయితే కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇప్పుడు సీజేపీ ప్రతినిధులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో ఈ యొక్క సౌరభ్ అండ్ అశుతోష్, సీజేపీ ప్రతినిధులు సౌరభ్, అశుతోష్లతో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ సమావేశం మారథాన్ సమావేశం జరుగుతుంది. సుదీర్ఘంగా అంటే 3:30 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 1:30 పాటు కూడా ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? నిన్న జరిగినటువంటి సమావేశంలో అయితే ఒక 3 డిమాండ్లను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఆ 3 డిమాండ్లలో కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ఈ విద్యార్థులపైన ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోకూడదంటూ ఒక డిమాండ్ చేశారు. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే దానికి సంబంధించి లిఖితపూర్వకంగా కూడా ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే సీజేపీ ఆ డిమాండ్ను లిఖితపూర్వకంగా అందజేయబోతున్నారు. అయితే స్వామి, ఈ సమావేశంలో ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ప్రభుత్వం ఈ యొక్క నీట్ ప్రక్షాళనకి, మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళనకి ఏ విధంగా చర్యలు తీసుకుంది అన్న విషయాలన్నింటినీ కూడా సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సౌరభ్, అశుతోష్లతో కేంద్ర మంత్రులు. అందులో నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి సమావేశం, దాని తర్వాత ఏదైతే ఈ యొక్క సవరణ బిల్లు తయారైందో, ఇకపైన ఈ లీక్ వీరులపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందో, 10 కోట్ల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలుతో పాటు మిగతా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, వీటన్నిటికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఈ చర్చల్లో సీజేపీ ప్రతినిధులు తెలియజేయబోతున్నారు. సో అటు ఎన్టీఏలో కూడా 47 మందిని మొత్తం ప్రక్షాళన చేసాం. ఆ 47 మందిని కూడా తొలగించారు. కాబట్టి సీజే యొక్క ఏదైతే ఎన్టీఏకి సంబంధించిన 47 మంది సిబ్బందిని కూడా తొలగించారు. సో వీటన్నిటిని కూడా వివరిస్తున్నారు. ఇప్పుడు ఒక కామన్ ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. సీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ఉమ్మడి విలేకరుల ప్రకటన, ఉమ్మడి ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ కూడా కలిసి కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉమ్మడి సమావేశాన్ని కూడా, పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, తర్వాత సీజేపీ దాని స్పందన, సీజేపీ స్పందన, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఈ వ్యవహారాలన్నిటిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి విలేకరుల సమావేశానికి వేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు చేసినటువంటి డిమాండ్లు మొత్తం కూడా 3 ప్రభుత్వం అంగీకరించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కోటి రూపాయల నష్టపరిహారం, అదేవిధంగా విద్యార్థులపైన ఎటువంటి చర్యలు ఉండవు అన్న అంశం. సో వీటికి సంబంధించి అయితే సీజేపీ సంతృప్తిని వ్యక్తపరచడంతో పాటు ఈ సమావేశం తర్వాత ఒక విజయోత్సవ ర్యాలీగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి
ఆ తర్వాత తామంతా కూడా డిస్పర్స్ అవుతామని కూడా ఈ అశుతోష్ రాంకా చెప్పడం జరిగింది. ఆ మేరకే జరిగే అవకాశం ఉంది. పరిస్థితులు అయితే అంతా సద్దుమణిగాయి. ఇక్కడ మొదట కొంచెం అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే కొంతమంది ఔత్సాహికులు అక్కడ ఉన్నటువంటి కొంత ఆకతాయిలు పోలీసుల మీద రాళ్ళు రువ్వటం మొదలుపెట్టారు జంతర్ మంతర్ దగ్గర. ఆ తర్వాత పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయటం, వాళ్ళని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చింది.